ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి. ప్రతి ఉదయం దైవజ్ఞ మినిస్ట్రీస్ ద్వారా డైలీ మన్నా అనే కార్యక్రమాన్ని ద్వారా దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభుకి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక. దేవుని వాక్యం చెప్తా ఉంది కదా. అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారు గమనించండి. తిమోతికి చెప్తా ఉన్నాడు, తిమోతి నీవు బలవంతుడవు కావాలి అని చెప్తా ఉన్నాడు. అంటే దాని అర్థం తిమోతి బలహీనంగా ఉన్నాడని అర్థం కదండి. దేవుని బిడ్డలారా గమనించండి, ఏ విషయంలో తిమోతి బలహీనంగా ఉన్నాడు. ఈరోజు చాలా సందర్భాల్లో మనం చూసినప్పుడు రెండు రకాలు. ఒకటి బలవంతులు, రెండవది బలహీనులు. చాలామంది శారీరకంగా బలవంతులుగా ఉంటారు, చాలామంది శారీరకంగా బలహీనులుగా ఉంటారు. ఈరోజు దేవుని వాక్యంలో నుండి మనం చూస్తే శరీర సంబంధమైనటువంటి బలం కాదు మనకు కావాల్సింది, ఆత్మీయ సంబంధమైనటువంటి బలం కావాలి. దేవునిలో బలం కావాలి, వాక్యంలో బలం కావాలి, ప్రార్థనలో బలం కావాలి. ఈ విధమైనటువంటి ఆత్మీయ జీవితంలో బలాన్ని పొందుకోవాలి దేవుని బిడ్డలారా. తిమోతి బలహీనుడిగా ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, తిమోతి నీవు బలవంతుడవు కావాలి. ఈరోజు ఆత్మీయ జీవితంలో చాలామంది బలహీనముగా ఉండటం వలన సాతాను వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నాడు. అనేక విషయాల్లో పడవేస్తూ ఉన్నాడు. పాపంలో పడవేస్తూ ఉన్నాడు, లోకములో పడవేస్తూ ఉన్నాడు, ఆచార అలవాట్లలో పడవేస్తూ ఉన్నాడు, మూఢనమ్మకాల్లో పడవేస్తూ ఉన్నాడు. ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితులకు చాలామందిని సాతాను టార్గెట్ చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా దయచేసి అర్థం చేసుకోండి. ఈరోజు నువ్వు ఆత్మీయ జీవితంలో బలహీనంగా ఉన్నావా, బలవంతుడిగా ఉన్నావా? ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. తిమోతి ఆత్మీయ జీవితంలో బలహీనంగా ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, నీవు బలవంతుడు కావాలని. ఈరోజు ఎంతమంది బలవంతులుగా ఉన్నారు దేవునిలో? నీవు దేవునిలో బలవంతుడిగా ఉన్న ఎడల దేవుని బిడ్డలారా సాతాన్ని జయించగలుగుతావు, పాపాన్ని జయించగలుగుతావు, లోకాన్ని జయించగలుగుతావు. ఈరోజు దేవుడు కోరుకునేది మనం అందరం కూడా దేవునిలో ఎలా ఉండాలంటే బలవంతులుగా ఉండాలి తప్ప బలహీనులుగా ఉండకూడదు. ఈరోజు బలహీనులుగా మారిపోయి చాలామంది సాతాను కబంధ హస్తాల్లోనికి వెళ్ళిపోతున్నారండి. సాతాను యొక్క కాడి క్రిందకి వెళ్ళిపోతూ ఉన్నారు. సాతానుడు చెప్పు చేతుల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. చాలామందిని సాతాను ఆడుకుంటున్నాడండి. దుర్భాష చేత, లోకోక్తుల చేత, బూతుల చేత, సరశక్తుల చేత, ఏలాకోలల చేత, అనేకమైనటువంటివి ప్రజలకి వాడి కల్పింపజేసి సాతానుడు అనేకులతో ఆడుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా దయచేసి బాగా అర్థం చేసుకోండి. నువ్వు దేవునిలో బలవంతుడిగా ఉన్నప్పుడు సాతాను నిన్నేమి చేయలేదు. పాపము నీ జోలికి రాదు, శాపము నీ జోలికి రాదు, ఏ వ్యాధి ఏ రోగము నీ జోలికి రాదు. ఒకవేళ వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థపరచగలడు. దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు ఆత్మీయ జీవితంలో నీవు బలవంతుడిగా ఉన్నావా, బలహీనుడిగా ఉన్నావా? ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. ఒకవేళ ఆత్మీయ జీవితంలో బలహీనంగా ఉన్న ఎడల దేవుని వద్దకు రా, వాక్యం వద్దకు రా, దేవుని మందిరానికి రా, వాక్య సందేశాన్ని విను, ప్రార్థనాపూర్వకంగా జీవించు. ఖచ్చితంగా దేవుడు నిన్ను బలవంతుడిగా చేస్తాడు. ఒకవేళ దేవునిలో నువ్వు బలవంతుడిగా ఉంటే దేవుని కొరకు ప్రయాసపడు, దేవుని కొరకు పరుగులు తీ, దేవుని కొరకు నీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఖర్చు చేయి, దేవుని కొరకు ఏదైనా చేయడానికి ముందుకు రా. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు తిమోతితో, తిమోతి నీవు బలవంతుడివి కావాలి, బలహీనుడిగా ఉండకూడదు. ఈరోజు ఎంతమంది ఈ వాక్య సందేశాన్ని వింటా ఉన్నారు? ఎంతమంది బలహీనులుగా ఉంటా ఉన్నారు? దయచేసి గమనించండి. నీవు బలహీనంగా ఉన్నట్లయితే సాతాను నీ పైన దాడి చేస్తాడు. దేవునిలో నువ్వు బలవంతుడు కావాలని నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను.
దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు, వందనాలు. ఈ డైలీ మన్నా అనే కార్యక్రమం ద్వారా వాక్య సందేశాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని, ప్రతి బిడను, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి, వారి అవసరతలు తీర్చండి. అద్భుతాలు, మహత్కార్యాలు, శక్తివంతమైన కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి. ఎవరిపైనైనా శాపము, పాపము, రోగము, వ్యాధి నిలిచి ఉన్నట్లయితే ప్రతి శాపాన్ని, పాపాన్ని యేసు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. పూర్తిగా విడుదల బిడలకి ప్రకటిస్తున్నాను ప్రభు. అద్భుతం బిడల జీవితాల్లో జరుగునుగాక. ఈ సేవకుని యొక్క ప్రార్థన అంగీకరించి బిడలందరినీ మీరు దీవించి బలపరచుమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.